Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేసుకున్నాను. ఈ విధంగా క్రిస్మస్ దినాలలో మరొకసారి ఈ బైబిల్ స్టడీ ద్వారా మీ ముందు రావడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో క్రిస్మస్ ధ్యానాలు మనం చేస్తుండగా ఈ దినాన కూడా ఒక ప్రత్యేకమైన క్లుప్తంగా దేవుని వాక్యం నుంచి ధ్యానించుకొని మనం బైబిల్ స్టడీ ముగించుకుందాం. చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రభువా మీ సన్నిధిలోకి వస్తా ఉన్నాము. మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తుని మేము కలిగి క్రీస్తుకు దగ్గరగా జీవించుటకు మాకు సహాయం దయచేయండి. ఈ వాక్యము వెనుకడిలో దీవించి వీక్షించే బిడ్డలందరినీ కనికరించి బిడ్డలతో మీరే మాట్లాడతారని విశ్వాసం ఉంచుతూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి దేవుని నామమున అందరికీ వందనాలు తెలియజేసుకున్నాం. మనం చాలా ఖచ్చితంగా ఈ లోకంలో మనము చూసుకున్నట్లయితే ఏదైనా ఉద్యోగానికి లేక ఏదైనా పనికి ఎవరిని ఎన్నుకుంటారు అని చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్‌లో, చాలా వ్యవస్థలలో జ్ఞానవంతులను ఎన్నుకోవడం జరుగుతా ఉన్నది. అదే జ్ఞానవంతులను మాత్రమే కాదు గానీ, మీరు సినీ ఫీల్డ్‌లో తీసుకుంటే జ్ఞానము, అదేవిధంగా అందము ఉన్నటు వారిని ఎన్నుకోవడం జరుగుతా ఉన్నది. అదేవిధంగా వేరే రంగాలలో చూసుకున్నట్లయితే బాగా సామర్థ్యత కలిగిన వారిని ఏ రంగంలో వారు ఆ రంగంలో ఎంత నైపుణ్యతను కలిగితే వారిని వారి యొక్క స్కిల్‌ని బట్టి, వారు చేసే విధానాన్ని బట్టి, వారి యొక్క గొప్పతనం బట్టి వారిని ఎన్నుకోవడం జరుగుతున్నట్టు చాలా ఖచ్చితంగా మనము చూస్తా ఉంటాం. అయితే ఈ క్రిస్మస్ దినాలలో గూడా దేవుడు ఎన్నుకున్న వారు కొంతమందున్నారు. ఈ లోక మర్యాదల ప్రకారం ఎన్నుకునే వారే అంత గొప్పవారిని, అంత తెలివిగల వారిని, అంత ఆకర్షణీయంగా ఉన్నవారిని, అంత సామర్థ్యత కలిగిన వారిని ఎన్నుకుంటే దేవుని ఎన్నిక ఏ విధంగా ఉంది అని మనం ఒక ప్రశ్నిస్తే దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చాలా ఖచ్చితంగా ఈ మాట గమనించవచ్చు. ఈ ఒక్క మాట చదివి మనం ఇది నా బైబిల్ ధ్యానాన్ని కొనసాగిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనము ఈ విధంగా మరియమ్మ స్పందిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. మరియమ్మ ఇక్కడ ఎంతో స్పష్టంగా ఒక మాట చెప్తున్నట్టు చూస్తాను. అయితే ఈ దినాన్న మనము ఏమి ధ్యానిస్తున్నాము, దేని గురించి మనం చూస్తా ఉన్నాము, దేని గురించి ఆలోచన చేస్తున్నాము అనగా మొదటిది ఈ దినాన్న అంశము మనం చూసుకున్నట్లయితే ద క్రిస్మస్ వెజిల్స్. క్రిస్మస్లో ఉన్న పాత్రలు, క్రిస్మస్లో ఉన్న పాత్రలు లేక ఈ విధంగా కూడా మనం పిలుచుకోవచ్చు. దేవుడు వాడుకున్న పాత్రలు, క్రిస్మస్లో దేవుడు వాడుకున్న పాత్రలు అని మనం చూడవచ్చు. సో ఇందాక చూసాము అనేక రంగాలలో అనేక విధాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరొకవేళ దేవుడే ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడే ప్రణాళిక ప్రకారము ఆయన ఈ భూలోకంలో పాత్రలను ఎన్నుకోవాలంటే ఏ విధంగా ఎన్నుకుంటాడు? ఆకర్షణీయంగా ఉండాలి, బాగా డబ్బు కలిగి ఉండాలి, బాగా సామర్థ్యత కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి. అన్ని గుణలక్షణాలు కలిగి ఉంటేనే దేవుడు ఎన్నుకుంటాడు అన్నట్టుగా మనం ఒకవేళ మానవ దృక్పథముతో ఆలోచిస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బైబిల్‌ని మాత్రం మనం అడిగితే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు? ఎటువంటి వారు దేవుని చేతిలో పాత్రలుగా వాడబడ్డారు? అంటే వీరందరికీ ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్న క్రిస్మస్ ఆహ్, సమయాలలో వాడబడ్డ బిడ్డలందరూ అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు మరియమ్మ గాని, యోసేపు గాని, ఎలిజబెత్ గాని, గొల్లలు గాని, యానులు గాని లేక మరికొంతమంది వ్యక్తులు గాని వీరందరూ ఎటువంటి వారు? వీరిలో ఏమైనంత ప్రత్యేకత ఉంది? దేవుడు వీరిని ఈ లోకంలో అతిపెద్ద ఉద్యోగం, అతిపెద్ద పని వారి భారాల మీద ఎందుకు పెట్టాడు? వారిని లేఖనాలలో ఎందుకు వారి గురించి రాసి ఉంచాడు? వీరిలో ఏమున్నది అంత దేవుడు ఎన్నుకోవడానికి అని చూస్తే ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం గమనిస్తాం. ద క్రిస్మస్ వెజిల్స్. క్రిస్మస్‌లో దేవుడు వాడుకున్న పాత్రల్లో ఎటువంటి గుణ లక్షణాలున్నాయి? ఈ గుణ లక్షణాలన్నీ మత్తయి సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయంలో చాలామంది వ్యక్తులను చూస్తా ఉన్నాం. వీరు ఎటువంటి వారు? వీరు ఏ గుణ లక్షణాలు కలిగిన వారు అని గాని మనం అడిగినట్లయితే 3 ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు వీరికున్నాయండి. ఎటువంటి వారిని దేవుడు వాడుకున్నాడు అంటే మొదటిది దేవుడు ఎటువంటి వారిని వాడుకున్నాడు అని గాని మనం అనుకున్నట్లయితే మొదటి రకమైన ప్రజలు ఎటువంటి వారంటే ఇన్‌సిగ్నిఫికెంట్, ఎన్నిక లేని వారు. మనం ఆశ్చర్యపోవచ్చు. కానీ బైబిల్ చెప్పే సత్యం అదే. ఈ లోకంలో ఏ ఉద్యోగానికన్నా, ఏ పనికన్నా, ఏ పాత్రను పోషించడానికన్నా గానీ ఎన్నిక లేని వారిని ఎవరు ఏర్పాటు చేసుకోరు. గొప్ప పని గొప్ప వ్యక్తులను పిలుస్తా ఉన్నది. గొప్ప పని కొరకు గొప్ప వ్యక్తులే ఏర్పాటు చేసుకోబడతా ఉన్నారు.
కానీ లోకంలో అతి గొప్ప పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. లోకంలో అతి గొప్ప పని ప్రజలకి దేవుడు ఇస్తున్నప్పుడు దేవుడు ఎవరినయ్యా ఎన్నుకున్నాడు అంటే దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. ఇది చాలా ఖచ్చితమైన మాట అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మేరీ అదే విధంగా ప్రార్థన చేస్తున్నట్టు 46వ వచనంలో నీ దీన దాసురాలను అని అంటున్నది. ఇక్కడ కూడా దాసురాలను అని అంటా ఉన్నది. అదే విధంగా 48వ వచనంలో అయ్యా దీనులను జ్ఞాపకం చేసుకొని నీ దాసురాలను జ్ఞాపకం చేసుకున్నావు అని ప్రార్థన చేస్తున్నది. ఇదే విధంగా వీరందరినీ చూసుకున్నట్లయితే వీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఏమీ కాదు. వీరు ఎన్నిక లేనివారు. ఈ క్రిస్మస్ సమయాలలో మనకు బైబిల్ గ్రంథంలో కనిపించే వ్యక్తులందరూ ఎన్నిక లేని వారిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మ ఈ వార్త వీరికి మాత్రమే కాదు మీకు నాకు శుభవార్త అయ్యున్నది. ఎవరైనా ఎన్నిక లేని వారుగా ఉన్నామా? ఎవరైనా సాధారణమైన వ్యక్తులుగా ఏ తలాంతులు లేవు, ఏ ఆకర్షణ లేదు, ఏ డబ్బు లేదు, ఎటువంటి ఆడంబరాలతో కూడిన జీవితం అనేది కాదు. అయినప్పటికీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు అని చాలా ఖచ్చితంగా వీరి ప్రతి ఒక్కరి జీవితాలలో మనము గమనిస్తా ఉన్నాం. అది నాన్న కాపరులు అనేక మంది ఉండొచ్చు. వీరు వెలివేయబడిన వారు. కానీ దేవుడు రహస్యమందు అక్కడ ఉన్న కాపరులను ఎన్నుకున్నాడు. వారు ఎన్నిక లేని వారు. వారెవరో కూడా తెలియదు. వారి పేర్లు కూడా రాయబడలేదు. జ్ఞానులు ఉన్నారు. అనేక జ్ఞానులు ఈ లోకంలో జీవించారు. ఆ కొంతమంది జ్ఞానులనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు వారు ఎన్నిక లేని వారు. వారిలో జ్ఞానం ఉందని కాదు, వారు ధనవంతులని కాదు, వారు మరొకటి గుణలక్షణం కలిగి ఉన్నదని కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు ఎన్నిక లేని జ్ఞానులు అతి గొప్ప జ్ఞానాన్ని కనుగొన్నట్టు చూస్తా ఉన్నాం. యోసేపు ఉన్నాడు, వడ్రంగివాడు. ఆయన జీవితంలో ఎటువంటి గొప్పతనం అనేది లేదు. ఆయనకు ఎటువంటి తలాంత్ అనేది లేదు. మనలాగా ఉద్యోగం చేసుకునేవాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. మీరు అన్నాన్ని చూసుకుంటే ఆమె ప్రవక్తరాలు అయిపోయింది ఆమె జీవితం. కానీ అన్నాని దేవుడు చివరిలో ఈ రక్షణను చూడడానికి ఆమెకు అవకాశం ఇచ్చాడు. సిమ్యోను ముసలివాడయ్యాడు. ఆయన జీవితాన్ని గడిపివేశాడు. మరణానికి దగ్గరగా ఉన్నాడు. కానీ ఎన్నిక లేని వాడిని సిమ్యోన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఎలిజబెత్, జకరియా ఉన్నారు. వారి పనులు వారు చేసుకుంటా ఉన్నారు. ముసలివారు అయిపోయారు. వారు ఏ పార్టీ వారు? అనేక మంది ప్రధాన యాజకులు ఇంత ముందు దాకా ఉన్నారు. కానీ వీరి గర్భాన్ని ఎందుకు బాప్తిజమం ఇచ్చే యోహాను పుట్టాలి? దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మ ఇది గొప్ప శుభవార్త. దిస్ ఇస్ ది ఎకానమీ ఆఫ్ గాడ్. దేవుడు పని చేసే విధానం ఇదే. మన కనులకు ఆశ్చర్యము, మన మనస్సులకు అవి అర్థం చేసుకోవడం కూడా మనకు సరిపోదు. కాబట్టి ఇది నాన్న దేవుడు ఈ క్రిస్మస్ సమయాల్లో ఎటువంటి పాత్రలను వాడుకున్నాడంటే మొదటిగా ఎన్నిక లేని పాత్రలను ఆయన వాడుకొని ఉన్నాడు. రెండవదిగా ఇంకెలాంటి పాత్రలను ఆయన వాడుకున్నాడు అని చూసుకున్నట్లయితే ఇంపర్ఫెక్ట్. హీ చోజ్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. అంటే అసంపూర్ణమైన వారిని ఆయన వాడుకున్నాడు. ఎన్నిక లేని వారిని మాత్రమే కాదు, అసంపూర్ణమైన వారిని ఆయన వాడుకున్నాడు. అంటే సంపూర్ణులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సంపూర్ణులుగా చెప్పబడేవారు మేము సంపూర్ణత కలిగాము, మేము పర్ఫెక్ట్, మాలో ఏమాత్రము తప్పు లేదని చెప్పేవారు చాలామంది ఉన్నారు. మరియమ్మ జీవించే దినాలలో చాలామంది కొంతమంది వారు జీవితాలు దేవునికి సమర్పించి ఆలయాల్లో కనిపెట్టేవారు. ఈ మెస్సియా మా గర్భాన పుడతాడా? ఈ చాలామంది వారి జీవితాలు మందిరానికి అంకితం చేసుకొని వారందరూ వేచి చూసేవారు. మెస్సియా మా గర్భాన పుడతాడా? మెస్సియాకి మా జీవితాన్ని అర్పిస్తున్నామని వారు వేచి చూసేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలో వేచి చూచున్న ఏ కన్యక గర్భంలో పుట్టలేదు. కానీ ఏ యోగ్యత లేని, అదేవిధంగా సంపూర్ణమయంగా ఆమె వెళ్ళి మందిరంలో కూడా ఆమె ఏమీ లేదు. ఆమె సాధారణ జీవితం జీవిస్తూ, వివాహమునకు ఎదురు చూస్తూ, దేవుని ముందు భయభక్తులు కలిగి జీవిస్తా ఉన్నది. దేవుడు ఆమెని ఎన్నుకొని ఉన్నాడు. ఆమె సంపూర్ణమైన స్త్రీ ఏమీ కాదు. కానీ అసంపూర్ణమైన వారిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. యోసేపు సంపూర్ణుడా? యోసేపు ఏమైనా ధర్మశాస్త్రాలను తిరిగేసి చదవగలిగిన వాడా? యోసేపు ఏమైనా పరమజ్ఞాన? ఏమీ లేదు యోసేపులో. హీ వాజ్ ఇంపర్ఫెక్ట్ యాజ్ యూ అండ్ మీ ఆర్. మీరు నేను ఎటువంటి అసంపూర్ణులమో అదే విధమైన అసంపూర్ణమైన వ్యక్తిగా ఉన్నాడు. మనకి కాపరులు ఉన్నారు. సంపూర్ణమైన వారా? వారు అబద్ధికులు. వారు ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తులుగా ఉండొచ్చు. వారు
ఘోరంగా సొసైటీ సమాజం ద్వారా వెలివేయబడిన వారు ఉండొచ్చు. కానీ అటువంటి వారినే దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అమ్మ ఇది గొప్ప శుభవార్త. మళ్ళీ క్రిస్మస్ సమయాలలో తెలియజేయబడతాను. దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకున్నాడు? ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. అంతేకాదు దేవుడు అసంపూర్ణులను ఎన్నుకున్నాడు. అంత మంచిగున్న వారిని ఎన్నుకోలేదు. అంత నీలో గొప్ప పర్ఫెక్షన్ ఉందయ్యా, నువ్వు అద్భుతంగా చేస్తా ఉన్నావు, నీకంటే ఇంకా గొప్పవాడు లేడు అనేవారిని దేవుడు ఎన్నుకోలేదు. దేవుడు అసంపూర్ణమైన వాడిని ఎన్నుకున్నాడు. మూడోదిగా ఇంకా ఎటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు అని చూసుకున్నట్లయితే, గాడ్ చోజ్ ది ఇన్కేపబుల్. ద క్రిస్మస్ వెజల్స్ వర్ ఇన్కేపబుల్. అసమర్థులను ఎన్నుకున్నాడు. అసమర్థులను ఎన్నుకున్నాడు. ఈ మొదటి అధ్యాయం లూకాసు వార్తలో చదివితే ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్నది. జకరియా వృద్ధాప్యంలో ఉన్నాడు. సామర్థ్యత వీరిలో లేదు. మరియా అసమర్థతలో దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమెకు వివాహం అవ్వలేదు. ఆమె ఏ పురుషును ఎరగదు. ఆమె ఒక కన్యకగా ఉన్నది. కానీ కన్యక గర్భంలో పుట్టడానికి మరియా అసమర్థతతో కూడి ఉన్నది. కానీ ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగినట్టు చూస్తా ఉన్నాం. కాపరులు అసమర్థులు, ఎవ్వరు నమ్మరు వారి మాట. కానీ వారిని దేవుడు ఎన్నుకున్నాడు. వారిలో ఏ శక్తి సామర్థ్యత లేనే లేదు. కానీ వారినే సువార్త ప్రకటించేవారుగా దేవుడు ఎన్నుకున్నాడు. జ్ఞానులు ఏమన్నా బాగా జ్ఞానం ఉందని చెప్పేసి వీళ్ళు పూర్తి సామర్థ్యత ఉందనుకుంటున్నారా? నో, దే వర్ ఇన్కేపబుల్ పీపుల్. దే వర్ ఐడోలట్రస్ పీపుల్. వారు విగ్రహారాధికులు. వారు పూజ పునస్కారాలు చేసుకుంటూ వారు మెజాయ్ అని అంటా ఉంటాం వారిని ఇంగ్లీష్లో. మెజాయ్ అంటే వారు ఈ మంత్రాలతో తంత్రాలతో వారు మభ్యపెట్టి వారు చాలా మాంత్రికులు వంటి వారు. సో ఇటువంటి వారు దేవుడు మెస్సయ్య తెలియాలని వారికి సామర్థ్యులు కాదు. వారికి యూదా మతంలో వారు పుట్టలేదు. యూదుల మెస్సయ్య గురించి వారికి అంత తెలియదు. లేఖనాలు చదివారు కానీ సంపూర్ణమైన జ్ఞానం వారికి లేదు. కానీ దేవుడు వారిని ఎన్నుకొని ఉన్నాడు. దే వర్ ఇన్కేపబుల్ పీపుల్. ఇన్కేపబుల్. ద వైజ్ మెన్ వర్ ఇన్కేపబుల్ టు నో ద సేవియర్. వారు రక్షకుని తెలుసుకోవడానికి అసమర్థులు. అన్ని వైపులుగా ద్వారాలు మూయబడి ఉన్నాయి. కానీ దేవుడు నక్షత్రాన్ని పంపించున్నాడు. సో అన్ని విధాలుగా అందరినీ చూస్తే అసమర్థులను దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అమ్మ ఇది నాన్న ఈ మాటలు వినిచున్న మనము చాలా ఖచ్చితంగా దేవుని యొక్క వైఖరి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కార్యము చేసే విధానము చూడగలిగితేనే ఇది నాన్న మనం కూడా పాఠాలు నేర్చుకోగలుగుతాం. దేవుడు వాడుకున్న క్రిస్మస్ పాత్రలు ఎటువంటి వారు అంటే దే వర్ ఇన్సిగ్నిఫికెంట్, ఎన్నిక లేని వారు. దే వర్ ఇన్పర్ఫెక్ట్, అసంపూర్ణులు. దే వర్ ఇన్కేపబుల్, వారు అసమర్థులు. కానీ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు ఎటువంటి వ్యక్తులను వాడుకుంటాడు అని చూసుకున్నాడు, దేవుడు చరిత్ర అంతా తిరిగి వేసిన ఇటువంటి వ్యక్తులనే వాడుకుంటాడు. దేవుడు ఇటువంటి వ్యక్తులు కాకుండా మరొక వ్యక్తులను వాడుకోడు. దేవుడు గర్విష్ఠులను ఎన్నడూ వాడుకోడు. దేవుడు వారు ఉన్న స్థానాన్ని బట్టి గర్వించే వ్యక్తులను ఎన్నడూ వాడుకోడు. దేవుడు ధనవంతులను వారి ధనాన్ని బట్టి గర్వించే ధనవంతులను ఎన్నడూ వాడుకోడు. దేవుడు పేరు ఉన్నవారిని వారి పేరు గురించి వారి పేరున దేవునికి ఏదో వస్తుందని ఎప్పుడు దేవుడు వాడుకోడు. కానీ దేవుడు ఎటువంటి వాడిని వాడుకుంటాడు? దేవుడు ఎన్నికలేని వాడిని వాడుకుంటాడు. దేవుడు అసంపూర్ణులను వాడుకుంటాడు. దేవుడు అసమర్థ్యత కలిగిన వారిని, సామర్థ్యత లేని వారిని దేవుడు వాడుకుంటాడు. అమ్మ ఇది ఒక గొప్ప శుభ సందేశముగా ఈ సాయంకాలము మీకు నాకు దేవుని వాక్యంలో ఖచ్చితంగా వినిపింపబడతా ఉన్నది. కానీ వీరిని దేవుడు వాడుకోవాలంటే వీరు కొన్ని చేశారు. అంటే వీరిలో ఉన్నది కాదు, వీరు కొన్ని జీవితంలో కలిగి ఉండడం బట్టి దేవుడు వారిని శక్తివంతంగా వారిని వాడుకున్నాడు. సో మొదటిగా ఈ ఎన్నికలేని వారు, ఈ అసంపూర్ణులు, ఈ అసమర్థ్యత కలిగిన వారు ఎలా వారు దేవుని పాత్రలు దేవుడు వారికి నియమించిన పాత్రలను వారు దేవుని రోల్స్ని, దేవుడు ఇచ్చిన పనులను ఎలా నెరవేర్చగలిగారు అని కానీ మనం అడిగినట్లయితే ఇది నా వాక్యంలో చాలా ఖచ్చితమైన సత్యాలు
మనం చూడగలుగుతాం. మొదటిది వీరు ఏం చేశారు అని చూసుకున్నట్లయితే ఎవరైనప్పటికీ వారిని వారు చూసుకున్నారు. వారిని వారు ఏ విధంగా ఉన్నారో గుర్తించారు. వారు అసమర్థులని వారికి తెలుసు. వారు ఎన్నిక లేనని వారికి తెలుసు. వారు అసంపూర్ణులని వారికి తెలుసు. చాలా సార్లు దేవుడు వాడుకోవాలంటే దేవుడిని చూసే ముందు మనల్ని మనం చూసుకోవాలి. మనల్ని మనం చూసుకున్నప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం చూడడం జరుగుతా ఉన్నది. మరియమ్మ నీ దాసురాలను అని తన్ను తాను చూసుకుంది. దీనురాలను ఆమె ఎళ్ళి అందరికీ దేవుడే నా కడుపున పుడుతున్నాడు. దేవుడే నా గర్భాన పుడుతున్నాడు. దేవదూతను నేను చూశాను అని చెప్పి డప్పులు కొట్టి ఏం చెప్పలేదు. ఇది కొంతమంది వ్యక్తులు చాలా డప్పులు కొట్టి చిన్న కలగన్నా, దర్శనమన్నా అది ఎవరి నుంచి వస్తుందో కూడా తెలియదు. అది కంపల్సరీ దేవుని నుంచి అయితే రాట్లేదు. సో, అటువంటివి పట్టుకొనే డప్పు కొట్టుకునే కాలంలో మనం చూస్తున్నాము. మరి ఈమె నిజమైన దేవదూత ఆమెకు ప్రత్యక్షమై ఆమె గర్భాన పుట్టే వ్యక్తి అతి గొప్పవాడు, ఉన్నతమైన వాడు, దేవుని కుమారుడని పుడుతున్నాడని చెప్తే, ఆమె అందరికి వెళ్లి కేకలు వేసుకుంటా, ఈయన దేవుని కుమారుడు అని ఎప్పుడు చెప్పలేదు. ఆమె దీనురాలుగా ఉన్నది. ఎందుకంటే ఆమె చూసుకొని ప్రభు ఏ పాటి దానునను, ఏ పాటి దాసురాలను. అందుకనే ఆమె చేసిన ప్రార్థన హన్నా యొక్క ప్రార్థన. హన్నా చేసిన ప్రార్థనలో ఉన్న మాటలే ఈమె కూడా ఉచ్చరింపజేస్తున్నట్టు గమనించవచ్చు. సో, మొదటిగా ఈ వ్యక్తులు ఎవరైనప్పటికీ క్రిస్మస్‌లో ఉన్న పాత్రలు వారు వారు చూసుకున్నారు. తమను తాము చూసుకున్న తర్వాత వారు దేవుడిని చూడగలిగారు. దేవుడిని చూడగలిగారు. అందుకు వారు 3 విషయాలు చేశారు. ఏం చేశారు? క్రిస్మస్‌లో ఉన్న పాత్రలు మొదటిగా 37వ వచనంలో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ బైబిల్‌లో ఈ విధంగా చెప్తా ఉన్నది. ఫర్ విత్ గాడ్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్. అమ్మ ఇది ఎలా సాధ్యము అని అడిగితే దేవదూత అడిగినప్పుడు దేవునితో అసాధ్యమైనది లేదు అన్నట్టుగా వివరింపబడతాను. 37లో చూసుకున్నట్లయితే దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకము కానేరదని ఆ దేవదూత చెప్పినట్టు చూస్తాను. 37వ వచనం 1వ అధ్యాయం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అన్న దేవదూత ఈ మాటలు పలుకుతున్నట్టు చూస్తాను. సో, మొదటిగా వీరు ఈ ఎన్నిక లేనివారు, ఈ అసంపూర్ణులు, ఈ అసమర్థత కలిగిన వారు ఏం చేశారు అంటే దే బిలీవ్డ్ హిస్ పవర్. దేవుని శక్తిలో వారు నమ్మారు. వారికి శక్తి లేదు, కానీ దేవుడు చేయగలడు. ఇది మనం మాట్లాడడానికి సులువైనది కానీ నమ్మడం చాలా కష్టం. చాలా కష్టం. చాలా కష్టం. ఎంత కష్టం అంటే అది మనము వ్యక్తిగతంగా పాటించాలన్నప్పుడు అది మనం చేయలేం. మీరు నేను ఆ విషయం దగ్గరకొస్తే మనం విఫలమవుతాం. మరియా నీవు కన్యకవు, నీవు గర్భం ధరిస్తావు. ఇది సైన్స్‌కి వ్యతిరేకం. ఈ శాస్త్రానికి వ్యతిరేకం. ఇది మరొక మరొక మానవ విధానానికి వ్యతిరేకం. ఇది మానవ ఆలోచనకి అతీతమైనది. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇది అసలు నేను ఎట్లా నమ్మగలుగుతాను? ఇదేదో కథలాగుందే. ఏదో నేను కలగన్నాను అన్నట్టున్నాను అని అనుమానాలతో నింపబడాల్సింది పోయి అవేమైందంటే నీ దాసురాలను నీ మాట చెప్పున జరుగనిమ్మని ఆ దేవదూతతో మరియమ్మ చెప్పాడు. యోసేపు ఉన్నాడు. యోసేపు అనుమానాలతో నింపబడి ఉండొచ్చు. ఆ దేవదూత చెప్పిన ప్రకారము ఆయన చేశాడు. జ్ఞానులు అనేకమైన విని ఉండొచ్చు. కానీ వారు దేవుని యొక్క శక్తిని వారు నమ్మారు. మేము 900 మైళ్ళు నడుచుకుంటూ వస్తా ఉన్నాము. ఎక్కడ వెళ్తున్నామో మాకు తెలియదు. ఏదో ఒక చుక్క కనిపిస్తా ఉన్నది. మేము ముందుకు వెళ్ళాలి అని వారికి క్లారిటీ లేని సమయంలో దేవుడు శక్తిని వారు విశ్వాసం ఉంచారు. రెండోదిగా వారిని వారు ఆయన మార్గంలో నడవడానికి అప్పగించుకున్నారు. అందుకని ఇక్కడ మరియమ్మ స్పందన చూస్తాను. నీ దాసురాలను నీ మాట చెప్పున జరగనిమ్ము. ఎలిజబెత్ జకరియా జీవితాలు చూస్తున్నాం. విధేయత చూపించి నడుచుకున్నారు. యోసేపుని చూస్తున్నాం, విధేయత చూపించాడు. జ్ఞానులను చూస్తున్నాం, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ వెళ్ళొద్దు అంటే అక్కడ వెళ్ళకుండా మళ్ళీ వెళ్ళిపోయారు. కాపరులు ఇప్పుడే వెళ్ళాలి అంటే అప్పుడే వెళ్ళి చూశారు. అన్న రక్షకుడిని చూసినగానే కరెక్ట్ విధానంలో స్పందించినట్టు చూస్తా ఉన్నాం. సో, ఇవన్నీ చూస్తున్నప్పుడు రెండోదిగా వీరు ఎందుకు ఈ క్రిస్మస్ పాత్రలు ప్రత్యేకమైన వారంటే దేవుని మార్గమునికి వారిని వారు అప్పగించుకున్నారు. దే కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు హిజ్ వే. ఆయన మార్గానికి వారు అప్పగించుకున్నారు. మూడోదిగా ఇంకేం ప్రత్యేకత ఉంది వీళ్ళు అంటే
వీరు నేను ఇందాక చెప్పాను ఇన్కేపబుల్, వారు అసమర్థత కలిగిన వారు, కానీ దే డిపెండెడ్ అపాన్ హిమ్, వారు ఆయన మీద ఆధారపడ్డారు. ప్రతి మెట్టుకు ఆయన మీద ఆధారపడినట్టు చూస్తాను. మరి ఆ ప్రార్థన చేస్తూ కూడా 50వ వచనంలో ఆయన కృప, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయనకు భయపడు వారికి ఆయన కృప నిరంతరం ఉందన్నట్టు మరియమ్మ ఇక్కడ వివరిస్తున్నట్టు చూస్తాను. 50వ వచనంలో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును అని చూస్తాను. ఆయనకు భయపడే వాడి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళందరి జీవితాలు పరీక్షించుకున్నట్లయితే ఆయన మీద ఆధారపడ్డాడు. యోసేకి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆయన మీద ఆధారపడ్డాడు. మరి అమ్మకి ఏం జరుగుతుందో తెలియదు, ఐగుప్తుకు వెళ్ళాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి, ఇంకేదో చేయాలంటే ఆమెకి ఏం తెలియదు, కానీ ప్రతి మెట్టులో ఆయన మీద వీరందరూ ఆధారపడ్డారు. అమ్మ ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఈ మాటలు ఇది నాన్న మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాయి. దేవుడు ఇది నాన్న నిన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు, నన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? నీకు తలాంత అవసరమా? నీ గొప్పతనం అవసరమా దేవునికి నీ డబ్బు అవసరమా అంటే అవసరం లేదు. దేవునికి ఏం అవసరమయ్యా? నన్ను దేవుడు వాడుకోవాలంటే ఏం అవసరమయ్యా? దేవుని నిన్ను వాడుకోవాలంటే మనం ఎన్నిక లేని వారం అని గుర్తించాలి. అప్పుడే దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. మనం ఎన్నిక లేని వారమే కాదు, మనము అసంపూర్ణులము అనే సత్యాన్ని గమనించాలి. అసంపూర్ణులం మాత్రమే కాదు, అసమర్థత కలిగిన వారము, సమర్థత లేని వారము అని గుర్తించాలి. ఉదాహరణకు పౌలు ఉన్నాడు. పౌలుని దేవుడు వాడుకున్నాడంటే ఆయన చురుకుతనాన్ని ఆయన బట్టి ఆయనను పిలుచుకోలేదు, ఆయన జ్ఞానవంతుడని ఆయనను పిలుచుకోలేదు, ఆయన ఒక సైనికుడు అని పిలుచుకోలేదు. ఇప్పుడు అవన్నిటికీ భిన్నంగా ఒక కొత్త దగ్గర తెచ్చిపెట్టాడు. ఇక్కడ పౌలు సామర్థ్యత ఏం లేదు, ఎందుకంటే ఆయనకు వాక్యం తెలుసు, కానీ క్రీస్తు గురించిన సత్యాలు ఏమీ తెలియదు. అప్పటికే సంఘం ఏర్పాటు చేయబడ్డది. పౌలు ఉన్నాడు, ఆయన శక్తి ఇక్కడ ఏదన్నా ఉపయోగించగలడా అంటే ఇక్కడ ఏదీ లేదు. ఆయన ఒక ఎన్నిక లేని వాడుగానే పిలువబడ్డాడు. ఆయన లేఖనాలు రాస్తూ అపోస్తులలో చివరి వాడని ఆయన నన్ను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు, నేను అతి దీనుడను. ఎందుకు పౌలు వాడబడ్డాడు? ఆయన చూసుకున్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని గమనించాడు. అమ్మ దేవుడు క్రిస్మస్ నాడు వాడుకున్న పాత్రలాగానే ఇది నన్ను కూడా వాడుకుంటాడు. కానీ ఆయన యొద్దకు వచ్చి మనలో సామర్థ్యత లేకపోయినా పర్లేదు, మనం పొరపాట్లు చేసి మన గతంలో ఎన్నో పాపాలతో నింపబడి ఉన్నా పర్లేదు, మనము ఎంత దూరంగా ఆయనకు ఉన్నా పర్లేదు, కానీ ఎప్పుడైతే ఆయన యొద్దకు వచ్చి ఆయన శక్తిలో విశ్వాసం ఉంచి ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన మీద ఆధారపడే వారంగా ఉంటే తప్పకుండా ఈ క్రిస్మస్లో వాడబడిన పాత్రల వలె ఆయన వాడుకుంటాడు. దేవుడు ఏదైనా పాత్రను ఆయన వాడుకోవాలంటే ఆ పాత్రను నలగొడతాడు, ఆ పాత్రను విరగ్గొడతాడు, ఆ తర్వాత ఆ పాత్రను సరిచేసి సంపూర్ణులుగా చేసి ఆయన మీద ఆధారపడుతుండగా ఆ పాత్రను ఆయన వాడుకుంటాడు. కాపర్లు నాకు ఇష్టానుసారమైన జీవితం ఉంది, మేము దూషకులము, మేము భయంకరమైన పాపులము అని దేవుడు అట్లనే వారిని తీసుకొని వెళ్ళి వాడలేదు. వారిని రూపాంతరపరిచాడు, వారిని మార్చుకున్నాడు, వారిని ఆయన స్తుతించే వారిగా చేశాడు. దేవుడి నన్ను కూడా అదేవిధంగా వాడుకుంటాడు. దేవుడికి కావాల్సింది నీలో జ్ఞానము, తలాంతు, మరొకటి కాదు. దేవుడికి కావాల్సింది నీ వైఖరి సరిగ్గా ఉంటే, నా వైఖరి సరిగ్గా ఉంటే, ఆయన మీద ఆధారపడడం ఒక్కటి మనం నేర్చుకుంటే, ఆయన శక్తిలో విశ్వాసం ఉంచి మన జీవితాన్ని ఆయన మార్గానికి, ఆయన వాక్యానికి లోబడతా జీవిస్తూ ఆయన మీద ప్రతిదినం ఆధారపడితే 100% 100% దేవుడు నన్ను వాడుకుంటాడు. క్రిస్మస్ పాత్రల్ని దేవుడు వాడుకున్న విధంగానే నన్ను దేవుడు వాడుకొనుగాక. ప్రార్థన. పరిశుద్ధ దేవ దయగల తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధిలోకి వచ్చాం. మీరు ఎటువంటి వారిని వాడుకున్నారో మేము చాలా ఖచ్చితంగా చూసాం, నేర్చుకున్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని కూడా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం వీక్షించిన బిడ్డలందరినీ వాడుకోండి ప్రభువా. నీ మాటలు చెప్పున ప్రభువా మేము విధేయత చూపించి నీ మార్గంలో నిలవడానికి మాకు సహాయం దయచేయండి. ఈ మాటల్ని మాకు స్పష్టంగా ప్రభువా అర్థం చేయించి మాకు వినిపించినందుకు మీకే వందనాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నిక లేని వారిని మీరే జ్ఞాపకం చేసుకొని మీ సామర్థ్యతనిచ్చి వాడుకుంటారని విశ్వాసం ఉంచుతూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.